ఇక్కడ నుంచి మాటగా చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడిన గనుక దేవుడే మహిమ చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట పడవేసి, కిరీటాలు పెడితే ఆ కిరీటాలు పడేసి మొత్తం మహిమంతా నీకు కలగదు ప్రభు మాక అని సేవకులు ఈరోజు ఎంతమంది వేలలో లెక్క పెట్టడానికి కూడా కష్టం అన్నంత పరిస్థితిలో అయిపోయాడు సేవ. ఈరోజు మన హృదయం ఒక ప్రశ్న వేసుకున్నాం. మీకు మీరు 3 ప్రశ్నలు వేసు. నా జీవితంలో మొదటి స్థానం ఏది, ఎవరికి? రెండవది, నేను ఎవరినైనా దేవుడి స్థానంలో పెట్టాను. నేను ఎవరినైనా, డబ్బు, ఉద్యోగం, ఫ్యామిలీ, ఏదైనా సరే, నేను ఎవరైనా వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అన్న స్థితిలో పెట్టాను. అది పెట్టామంటే నువ్వు దేవస్థానం గౌరవం పెట్టినాడు. మూడవదిగా, నేను ఎప్పుడైనా దేవుడికి చెందాల్సిన మహిమను నేను తీసేసుకున్నానా? ఏంటది? నా ప్రార్థన వల్ల జరిగిందండి. విశ్వాసమే. సేవకులైతే నేను ఆ రోజు వాక్యం చెప్పాను, గొప్ప ఉద్యోగం వచ్చేసింది అంతే. నేను చెప్తే ఉద్యోగం వచ్చిందా? దేవుడిని నువ్వు వాడుకోవటం ద్వారా, దేవుడు మాట్లాడటం ద్వారా ఉద్యోగం వచ్చింది.